హలో గైస్, వెల్కమ్ టు వెంకీస్ ఫుడ్ వరల్డ్. నోరూరించే వంటకంతో నేను మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటో కాదు, చింతాకు పప్పు. నేను చూపిస్తున్న విధంగా ట్రై చేయండి. లొట్టలు వేసుకుంటూ మరీ తింటారు, మళ్ళీ మళ్ళీ కావాలని కూడా అడుగుతారు. అది సీజనల్ లో వచ్చే చింతాకు కాబట్టి. మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. చింతాకు నీట్ గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎర్రకంది పప్పు అండి 4 టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నాను. పెసరపప్పు 2 టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నాను. ఈ విధంగా నీట్ గా వాష్ చేసుకోవాలి. 1 నుంచి 2 సార్లు వాష్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకునేద్దాము. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం వెంకీస్ ఫుడ్ వరల్డ్ ఛానల్ని. ఈ విధంగా నీట్గా చింతాకుని 2 సార్లు వాష్ చేసిన తర్వాత ఈ బౌల్ మనము ప్రెషర్ కుక్కర్లోకి వేసేద్దాము. అలానే వెల్లుల్లి వేసుకోవాలి, పచ్చిమిర్చి ఒక 10 వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి, జీలకర్ర కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పు. ట్రై చేయండి. జీలకర్ర మెంతి పొడి ఈ విధంగా వేసుకోవాలి. జీలకర్ర మెంతి పౌడర్ ఏ విధంగా చేసుకోవాలి ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అయింది, తప్పకుండా మీరు ఒకసారి విజిట్ చేయండి. అలానే 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఆకు మునిగేంత వాటర్ వేసుకోవాలి. టొమాటో అనేది ఆప్షనల్ అనమాట, కావాలంటే వేసుకోవచ్చు, లేదనే వాళ్ళు వద్దండి. అలానే ఒక ఆనియన్ కూడా వేసుకోవాలి ఇందులోకి. బాగా ఈ విధంగా మిక్స్ చేసుకొని కుక్కర్ క్లోజ్ చేసి పెట్టేసి ఒక 5 విజిల్స్ పెట్టుకుంటే ఎంతో రుచికరమైన పప్పుచారు రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చెప్పడం కాదు, మీరు తిని చూస్తే చెప్తారు మీరే వావ్ అని. సీజన్లో ఉండే ప్రతి ఒక్క వెజిటేబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కానీ, లీఫీ వెజిటేబుల్స్, అలానే ఏమైనా కానీ మనం తినాలండి. ఎందుకంటే చాలా హెల్దీగా ఉండాలంటే మనం తప్పకుండా తినాలి. సో తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ విధంగా 5 విజిల్స్ అయిపోయిందండి. ఇప్పుడు లిడ్ తీసి చూద్దాము. ఈ విధంగా పర్ఫెక్ట్గా బాగా ఉడికిపోయింది. స్మెల్ అయితే బ్రహ్మాండంగా వస్తుంది, వావ్ అని. చింతాకు పప్పుని ఈ విధంగా బాగా మనము మెదుపుకోవాలన్నమాట. ఈ చింతాకు పప్పు మనకి రైస్ లేక కానీ, రాగి ముద్దలేక కానీ, జొన్న ముద్దలేక కానీ, దోశలేక కానీ, టిఫిన్స్ లేక దేంట్లోకైనా, పూరి, దోశ, ఇడ్లీ దేంట్లోకైనా బ్రహ్మాండంగా ఉంటుంది. జొన్న రొట్టెలకు కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. చూసారా, ఈ విధంగా బాగా మెదిపేసాము. కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలానే జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని వేపుకున్న తర్వాత అలానే ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఇందులోకి కొద్దిగా వేగిన తర్వాత వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. ఈ విధంగా వేసే టేస్ట్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. బాగా వేపుకోవాలి ఈ విధంగా. అలానే కల్లెమాకు ఉంటే కల్లెమాకు వేసుకోండి, అదండి కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఎండుమిర్చి బాగా వేగాలన్నమాట. అలానే కల్లెమాకు కూడా ఒక రమ్మ వేసుకోండి. ఇందులోకి హింగ్ ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇందులోకి వేసుకోవాలండి. లాస్ట్లో చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది కర్రీ అనేది. తప్పకుండా మీరు ట్రై చేయండి. అండ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ తిక్కి పెట్టాం కదండి పప్పు, ఇందులోకి వేసుకునేసి ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటే ఎంతో రుచికరమైన నోరూరించే చింతాకు పప్పు రెడీ. యమ్మీ యమ్మీ.